Trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో చాలా మందిలో కిడ్నీ ఫంక్షన్ దెబ్బతినడం, కిడ్నీ ఫెయిల్యూర్ వరకు వెళ్ళడం చూస్తూ ఉంటాము. దానికోసం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అని కూడా చెప్తూ ఉంటారు. అయితే కిడ్నీ ఫంక్షన్ అనేది ఎందుకు దెబ్బతింటుంది, కిడ్నీలు పనిచేయట్లేదని మనం ఎలా తెలుసుకోవాలి, ప్రీ సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయా? సో అంతేకాకుండా కిడ్నీలు ఫెయిల్ అవుతే సో ఓన్లీ ట్రాన్స్ప్లాంటేనా, ఇంకా ట్రీట్మెంట్స్ ఏం లేవా? సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ సందీప్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు, కిడ్నీ ఫెయిల్యూర్ అని చూస్తూ ఉంటాం కదా, ఎందుకు కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయ్యేంత వరకు తెలీదు? అది మీరు చెప్పిన దానికి మీరు చెప్పింది ఒక వరకు వాస్తవమే, కానీ మధ్యలో వార్నింగ్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. రెడ్ ఫ్లాగ్స్ అంటారు. ఇప్పుడు కిడ్నీలు పాడవుతున్నాయని ఎలా తెలుస్తుంది అంటే రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాలి ఫస్ట్. ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆ షుగర్ బీపీ ప్రతి ఆర్గన్ ఎఫెక్ట్ చేస్తుంది, ప్రతి అవయవం మన బాడీలో ఎఫెక్ట్ అవుతుంది. హెయిర్ నుంచి టోనైల్ వరకు అన్ని ఎఫెక్ట్ అవుతాయి, అందులో కిడ్నీలు కూడా ఒక భాగమే. సో ఫస్ట్ షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్ ఇది చేసుకోవాలి. తర్వాత కిడ్నీ పనితనం ఎలా ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే సింపుల్ బ్లడ్ టెస్ట్ లో క్రియాటినిన్ అంటారు. క్రియాటినిన్ నార్మల్ ఉంటే <1 ఉంటే నార్మల్ అనమాట, అంటే బ్రాడ్ గా. జెంట్స్ లో <1.2, 1.3 ఉండొచ్చు, అంతవరకు ఉండొచ్చు. సో నార్మల్ లెవెల్స్ ఉంటే మీ కిడ్నీలో రెండిట్లో అట్లీస్ట్ ఒక్కటి బాగా పనిచేస్తుంది అని అర్థం అనమాట. రెండు కిడ్నీలు ఉంటాయి కాబట్టి ఒక్కటి బాగా ఫంక్షన్ చేసినా ఈ బాడీలో ఫంక్షన్ అనేది మెయింటైన్ అయిపోతుంది. మనకి క్రియాటిన్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఈ రెండు కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు క్రియాటిన్ అనేది పెరుగుతుంది అనమాట. క్రియాటిన్ పెరుగుతుంది అంటే మనం ఫస్ట్ వెళ్ళాల్సింది డాక్టర్ దగ్గరికి, అది కూడా కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి. ఎందుకు పెరుగుతుందో తెలుసుకోవాలి. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే రివర్సిబుల్, ఇంకొకటి ఇర్రివర్సిబుల్. అంటే కొంచెం పెరిగి మనం జాగ్రత్త, డిహైడ్రేషన్ లో కూడా పెరుగుతుంది, అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారు. సో డిహైడ్రేషన్ లో కూడా పెరుగుతుంది. సో ఇది అక్యూట్ అనుకోండి, మళ్ళీ మనము దేని వల్ల అయితే పెరిగిందో అది కంట్రోల్ చేసుకుంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు, సికేడి. అది ఏంటి అంటే ఇంకా మనము ఏం చేసుకున్నా అది కిడ్నీ అనేది రివర్సిబుల్ డ్యామేజ్ లోంచి వెళ్ళిపోయి ఇర్రివర్సిబుల్ వెళ్ళిపోతుంది, ఇంకా బ్యాక్ రాదనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా క్రియాటినిన్ పెరిగిపోతుంది. సో ఇట్లా బాగా పెరిగిపోయినప్పుడు క్రియాటినిన్ more than 6 అట్లా వెళ్ళినప్పుడు 2 ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి డయాలసిస్, అది మెయిన్ అనమాట, ఎమర్జెన్సీ డయాలసిస్ చేస్తాం వీక్లీ 2 times. ఇంకా నాకు డయాలసిస్ వద్దు అంటే మనం మళ్ళీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అనమాట. అంటే మంచిగా పనిచేసే కిడ్నీ వేరే వాళ్ళ నుంచి తీసి మనకి పెడతాం. ఈ ట్రాన్స్ప్లాంట్ లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ఇంట్లో బంధువులు కానీ లైవ్ రిలేటెడ్, అంటే బతుకున్న వాళ్ళు 2 కిడ్నీలు ఉంటాయి కాబట్టి ఒకటి ఇస్తారు, అది లైవ్ రిలేటెడ్. ఇంకొకటి ఏంటి అంటే కెడావర్ ఏంటి అంటే ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ వాళ్ళు ఆర్గన్స్ డొనేట్ చేయాలి అనుకుంటే అప్పుడు వాళ్ళకి కిడ్నీ తీసి ఇస్తారు అనమాట. ఈ రెండిట్లో మనం ఏదైనా అవైలబిలిటీని బట్టి చేసుకోవచ్చు. ఎవరికైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నప్పుడు దగ్గర బంధువుల నుంచే చేయాలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనిలో జెనెటిక్, మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చెప్పినంత ఈజీ కాదు మేడం. దానిలో ఏంటి అంటే బ్లడ్ టెస్ట్లు అన్ని చేస్తారు, చేసి మ్యాచ్ అవుతుందా లేదా. ఇప్పుడు వేరే వాళ్ళ తీసి మన బాడీలో పెట్టినప్పుడు బాడీ న్యాచురల్ గా ఏం చేస్తుంది అంటే దాన్ని రిజెక్ట్ చేసేస్తుంది, ఎవరికైనా అంతే. అందుకే మనకి ఇన్ఫెక్షన్స్ రావు, బయట ఏదైనా వైరస్ వచ్చినా బాడీ రిజెక్ట్ చేసేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ నార్మల్. సో రిజెక్షన్ కి తక్కువ ఉండే మ్యాచింగ్ ని చూస్తాం అనమాట. యూజువల్ గా ఇది సేమ్ ఫ్యామిలీ మెంబర్స్, అంటే సిబ్లింగ్స్, అంటే అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెల్లో, లేకపోతే బంధువులు, మదర్ డాటర్ కి ఇస్తారు, మదర్ సన్ కి ఇస్తారు, ఫాదర్ అట్లా ఇంట్లో వాళ్ళు బ్లడ్ రిలేటివ్స్ ఇచ్చే వాళ్ళకి కొంచెం మ్యాచింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. లేదు అంటే బయట వాళ్ళది తెచ్చి మ్యాచ్ చేస్తాం, చేసి కూడా ఇమ్యూనో సపరేషన్ కంపల్సరీ ఇస్తాం రిజెక్షన్ కాకుండా. ఈ ఇమ్యూనో సపరేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కిడ్నీ రిజెక్ట్ కాదు ఓకే, బట్ ఎందుకు రిజెక్ట్ కాదంటే ఇమ్యూనిటీని తగ్గించేస్తాం. ఇప్పుడు ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఏమవుతుంది, వేరే డిసీజెస్ అన్ని వస్తాయి మనం. సో అవి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం అన్నమాట. పోస్ట్ కేర్ చాలా అవసరం. కిడ్నీ ప్రీ కేర్ కంటే కూడా ట్రాన్స్ప్లాంట్ పోస్ట్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంచెం ఒక 3 to 6 months మనం ప్రాపర్ కేర్ తీసేసుకుంటే వన్స్ కిడ్నీ సెట్ అయిపోయినాక అది కనీసం ఒక 10 years పనిచేస్తుంది. లైఫ్ ఆఫ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఓన్లీ 10 years. మళ్ళీ 10 years తర్వాత కిడ్నీ అనేది ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకోటి చేసుకోవాలి ట్రాన్స్ప్లాంట్. అవునా? ఇప్పుడు ఏ ఏజ్ లో కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది?
అది ఏజ్ పర్టిక్యులర్ అంటూ ఉండదు మేడం. యూజువల్‌గా ఈ షుగర్, బీపీ అన్‌కంట్రోల్ వల్ల ఎక్కువ అవుతాయి కాబట్టి కొంచెం మిడిల్ ఏజ్‌లో ఎక్కువ అవుతాయి. కానీ చిన్న చిన్న పిల్లలు కిడ్నీ ఫెయిల్యూర్‌లో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి చిన్న పిల్లలు అనుకోండి. పుట్టుకతోటే కొంచెం కిడ్నీలు ఎఫెక్ట్ అయిపోయి 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి. అట్లాంటి వాళ్ళకి పీడియాట్రిక్ ట్రాన్స్‌ప్లాంట్ అంటారు. అంటే చిన్న పిల్లల ట్రాన్స్‌ప్లాంట్ కూడా చేస్తాం. ఇంకొక కారణం ఏంటి అంటే ఎక్కువ ఇది మన రూరల్ బ్యాక్‌గ్రౌండ్ ఊర్లలో చూస్తాం. ఏంటి అంటే పెయిన్ వస్తుంది. పెయిన్ ఏదో కండరాల నొప్పో, వ్యవసాయం చేసి ఏదో నొప్పో, ఇంట్లో పనులతో నొప్పొస్తది. నొప్పి రాగానే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు ఆర్ఎంపీ దగ్గరికెళ్తారు. ఆర్ఎంపీ ఏం చేస్తారు, మంచి పేరు రావాలని ఆర్ఎంపీ అనే కాదు ఏ డాక్టర్ అంటే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళకపోతే, ఈ మంచి పేరు కోసం ఏం చేస్తామంటే మనము ఇంజెక్షన్స్ ఇచ్చేస్తాం. తొందరగా తగ్గిపోవాలి అని. ఏమి కారణం తెలుసుకోకుండా. ఆ నొప్పి ఇంజెక్షన్‌లన్నీ కిడ్నీకే వెళ్తాయి. కిడ్నీకి వెళ్లి 2 కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతాయి. టాబ్లెట్స్ కాకుండా ఇంజెక్షన్స్, ఇంజెక్షన్స్‌తో మెయిన్ కొన్ని టాబ్లెట్స్. అందుకే నొప్పి టాబ్లెట్స్ ఎక్కువ తీసుకోవద్దు అంటారు పెయిన్ అవసరం కిల్లర్స్. లేకుండా. పెయిన్ కిల్లర్స్ మీకు అవసరం లేకుండా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా తీసుకోకూడదు. నేనైతే కిడ్నీ టెస్ట్ చేసి, క్రియాటినిన్ టెస్ట్ చేసి అది నార్మల్ ఉంటేనే పెయిన్ కిల్లర్ ఇస్తాను. లేకపోతే అది పెయిన్ కిల్లర్స్ మీరు తీసుకునేవి కిడ్నీ మీద ఎళ్లి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడిపోతుంది. బీపీ, షుగరు ఉంటే మెయిన్. కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. దెబ్బతినే అవకాశం ఈ ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తామంటే రెగ్యులర్ షుగర్ కంట్రోల్, రెగ్యులర్ బీపీ కంట్రోల్ అనేది చూసుకుంటాం అన్నమాట. ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్, స్మోకింగ్, ఆల్కహాల్ వీటితో క్యాన్సర్‌లు వచ్చే ఛాన్సెస్ అవి ఎక్కువ ఉంటాయి. కిడ్నీని తీసే ఆహారాలు కూడా ఉంటాయి డాక్టర్ గారు. ఆహారం అంటే వాటర్ తీసుకోకపోవడం. అది మెయిన్. డీహైడ్రేషన్. అవును, మీరు చెప్పారు మెయిన్ కదా. డీహైడ్రేషన్. కిడ్నీ బాగా పనిచేయట్లేదు అన్నప్పుడు ఆహ్, అంటే ఒకలాంటి సిగ్నల్ ఇస్తది అని అంటారు కదా. కరెక్ట్. మన కిడ్నీలు హెల్తీగా ఉంటే ఎట్లా ఉంటాము? మన కిడ్నీలు పాడైపోతుంటే మనం ఎలా ఉంటాం అసలు? కిడ్నీలు హెల్తీగా ఉంటే అన్ని హెల్తీగానే ఉంటాము. ఆ! కిడ్నీలు పాడైపోతున్నామని ఎలా తెలుసంటే యూరిన్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొకటి క్రియాటిన్ పెరుగుతున్నప్పుడు ఫేస్ అనేది ఉబ్బుతదన్నమాట. ఎడిమా అంటే నీరు అనేది చేరుతది బాడీలో. అది ఐస్ కింద పెరియార్బిటల్ ఎడిమా అంటారు. అక్కడి నుంచి స్టార్ట్ ఓన్లీ అయ్యి ఐస్ ఫేస్ కింద. మెయిన్ స్టార్టింగ్ ఐస్ కింద నుంచి స్టార్ట్ అవుతది. తర్వాత ఫేస్‌లో వస్తది. తర్వాత బాడీలో స్ప్రెడ్ అవుతది. ఇది మాక్సిమమ్ బట్ ఇట్లనే ఉండాలని లేదు. సో, జస్ట్ కాళ్ళు కూడా ఉబ్బొచ్చు. కొందరికి ఏంటి అంటే ఇవేం లేకుండా డైరెక్ట్ క్రియాటిన్ పెరిగిపోయి యూరిన్ అంతా బానే ఉంటుంది. సో, రిపీటెడ్‌గా సిక్ అవుతూ ఉంటారు. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు, స్కాన్ చేసినప్పుడు తెలుస్తదన్నమాట. కిడ్నీ ఎఫెక్ట్ అయింది అని. కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం అంటే ఇంకా అది పని చేయదు అసలు అది. అదే 2 రకాలు చెప్పాను గదా మేడం. రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్. రివర్సిబుల్ అంటే మనం కొంచెం సరైన టైంలో ఎళ్లి మనం ఫ్లూయిడ్స్, గ్లూకోజ్ అవన్నీ పెట్టుకొని దాన్ని మందులు ఇచ్చేసి ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇచ్చేసి దాన్ని బ్యాక్‌కి అంటే తీసుకురావచ్చు. ఫిల్టరేషన్ అనేది తగ్గిపోతదా? అంతే మేడం. ఫిల్టరేషన్ తగ్గిపోతుంది. ఆహా! మెయిన్ కిడ్నీ ఫంక్షన్ ఎక్స్‌క్రీషన్ గదా మేడం. అవును. సో, యూరిన్ వచ్చినా దానిలో ఏమి వ్యర్థ పదార్థాలు ఉండవు. వ్యర్థం అనేది లోపలే ఫిల్టర్ ఉంటుంది. చేయకుండా. వ్యర్థం అనేది లోపలే ఉంటుంది కాబట్టి క్రియాటిన్ అనేది పెరుగుతదన్నమాట. హ్మ్. ఇవాళ రేపు మనం ఇది గూడా జూస్తాము. ఆ! జిమ్‌కెళ్ళి అందరూ ప్రోటీన్ షేక్స్ అవును. తీసుకుంటారు. ప్రోటీన్ షేక్స్ కూడా హ్మ్. డైరెక్ట్ కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పను గానీ, హ్మ్. ఈ ప్రోటీన్ షేక్స్, ఈ హార్మోన్స్ మంచి బాడీ ఉండాలి. షార్ట్ కట్స్ అన్నమాట. హ్మ్. సో, మనకి బాడీ రిక్వైర్మెంట్ ఏంటంటే 1 గ్రామ్ పర్ కేజీ పర్ డే. అంటే 60 కిలోలు ఉంటే ఒక మనిషి 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఈ ప్రోటీన్స్ ఇవి గూడా నేచురల్ సోర్సెస్ ద్వారా తీసుకోవాలి. లైక్ ఎగ్స్ లేకపోతే ప్లాంట్ ప్రోటీన్స్. ప్లాంట్ ప్రోటీన్స్ కొంచెం బయో అవైలబిలిటీ తక్కువుంటుంది. అంత క్వాలిటీ ఉండదు. కానీ బెటర్. అట్లా గాకుండా మనం ఏం చేస్తామంటే ప్రోటీన్ పౌడర్ జిమ్‌లో వాళ్ళు చెప్తారు. ఇంత ప్రోటీన్ పౌడర్ తీసేసుకోండి. ఒక 3, 4 స్కూప్స్ తీసేసుకోండి. ఒక స్కూప్‌లో 24 గ్రామ్స్ ఉంటుంది. అట్లాంటివి 3, 4 తీసేసుకుంటే 100 గ్రామ్స్ అక్కడే వెళ్ళిపోతదన్నమాట. సో, అందుకని మీరు ప్రోటీన్ తీసుకున్నది బాడీలోంచి ఎట్లా ఎక్స్‌క్రీట్ అవుతది? కిడ్నీకెళ్ళిపోయి. కిడ్నీ మీద ఎఫెక్ట్ పడేసరికి క్రియాటిన్ పెరుగుతది. కిడ్నీ స్టోన్స్ ఉంటే కిడ్నీ. ఆ! ఆ! ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ కూడా ఎలా అంటే మేడం కిడ్నీలో స్టోన్ ఉందనుకోండి అప్ టు 10 అంటే 1 సెంటీమీటర్ వరకు పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఎందుకంటే కిడ్నీలో ఒక 10, 15 గదులుంటాయి. సో, కిడ్నీలో స్టోన్స్ అనేది 1, 2 గదుల్లో ఉంటాయి. ఉన్నా కూడా పక్కన గదుల్లోంచి యూరిన్ అనేది పైనుంచి కిందకెళ్ళిపోయి బయటికొచ్చేస్తది. సో, కిడ్నీలో స్టోన్స్ ఎక్కువ ప్రమాదకరం ఉండదు. కానీ ఎప్పుడైతే అది కిడ్నీలోంచి ఎళ్లి ట్యూబ్ అంటారు యూరెటర్. అంటే కిడ్నీ నుంచి మూత్ర సంచికి బ్లాడర్ వరకు ఒక ట్యూబ్ ఉంటుంది. 25 సెంటీమీటర్స్ ఇంత పెద్దగా ఉంటది ట్యూబ్. ఆ ట్యూబ్‌లో అడ్డుపడిందనుకోండి, దెన్ ఆ సైడ్ ఎటు సైడ్ అయితే అడ్డుపడతదో ఆ కిడ్నీ యూరిన్ అంతా ఆగిపోతది. ఆగిపోయి కిడ్నీ యూరిన్ ఆగిపోయినప్పుడు మెయిన్‌గా 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 3 సింప్టమ్స్ ఉంటాయి. పెయిన్, ఫీవర్, వామిటింగ్స్. ఈ మూడిట్లో అన్నీ ఉండొచ్చు. ఏది ఉండకపోవచ్చు. ఏ ఒక్కటన్నా ఉండొచ్చు. సో, పెయిన్ అవి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి స్టోన్ ఎక్కడుందో చూస్తాం. సైజ్ ఎంతుందో చూస్తాం. దాని క్వాలిటీ ఎలా ఉందో చూస్తాము.
మెడిసిన్స్ పెడతాము. మెడిసిన్స్ తో ఒకవేళ రాయి పడిపోతే ఓకే, లేదు అంటే ఇవాళ రేపు చాలా అడ్వాన్స్ అయింది, ఆ కోత లేకుండానే అంటే స్కార్ లేకుండానే స్కార్లెస్ సర్జరీ అంటారు, లేజర్ తో బ్రేక్ చేసేస్తాం. ఓకే. కిడ్నీ పెయిన్ ఎక్కడ వస్తుంది డాక్టర్ గారు? యూజువల్ గా ఈ నడుములో డొక్కల్లో అంటారు, 2 సైడ్స్ వస్తుంది అనమాట. ఇక్కడ పైన వస్తుందా? ఇక్కడ. రిబ్స్ కింద వస్తుందా? ఇక్కడ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ 2 సైడ్స్ డొక్కల్లో నొప్పులు అంటారు మెయిన్. ఎట్లా వస్తుంది అది? బాగా సివియర్ పెయిన్ లాగా సివియర్ పెయిన్ అంటే మైల్డ్ పెయిన్ నుంచి సివియర్ పెయిన్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ అండ్ ప్రాబ్లం వల్ల. పెద్ద స్టోన్ మొత్తం ఆగిపోయింది అనుకోండి, పెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. యూజువల్ గా పైన ఉంటది, కొంతమందికి అయితే బీజాలు టెస్టిస్ అంటారు కదా, జెంట్స్ లో బీజాల్లో కూడా పెయిన్ వస్తుంది ఒక్కొక్కసారి, ట్యూబ్ లో ఉంటాయి రాయి. ఇంకొకసారి ఈ బొడ్డు కింద కూడా నొప్పి వస్తుంది అనమాట, మూత్రనాళం ఎప్పుడైనా బ్లాక్ అయినప్పుడు యూరిన్ సరిగా వెళ్ళాక బొడ్డు దగ్గర కూడా పెయిన్ వస్తుంది. సో ఈ పెయిన్ కొంతమందికి సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది పెయిన్. షుగర్ ఉన్న వాళ్ళకి అది అదృష్టం కాదు, దురదృష్టం. సో షుగర్ ఉన్న వాళ్ళకి పెయిన్ అనేది తక్కువ ఉంటుంది, సో వాళ్ళు పెయిన్ ఉండదు కాబట్టి నెగ్లెక్ట్ చేసేస్తారు, ఏమీ లేదు. మంచిగా ఉంటుందా? యూరిన్ ఫ్లో బాగుంటుంది, ఎందుకు అంటే ఒక సైడ్ కిడ్నీ బ్లాక్ అయినా ఇంకో సైడ్ బాగానే ఉంది కదా, సో ఈ కిడ్నీ ఆఫ్ అయిపోతుంది, ఆ వేరే కిడ్నీ ఆపోజిట్ కిడ్నీ దీన్ని ఫంక్షన్ చేసేస్తుంది, చేసేసి యూరిన్ ఫ్లో మాత్రం బాగానే ఇస్తుంది. సో యూరిన్ ఫ్లో బాగుంటే రాయి లేనట్టు కాదు. పెయిన్ వస్తుందంటే పెయిన్ ఉన్నా ఏదన్నా అనీజినెస్ ఉన్నా వెంటనే స్కాన్ చేసి చూసేసుకొని మనం ట్రీట్మెంట్ తీసేసుకోవాలి. బ్యాక్ నుంచి ఫ్రంట్ కి వస్తుందా? యూజువల్ చాలా మంది బ్యాక్ పెయిన్ కూడా కిడ్నీ పెయిన్ అనుకుంటారు. కండరాల నొప్పులు కూడా కొంచెం అలాగే ఉంటాయి, అది డాక్టర్ మాత్రమే కనుక్కోగలరు ఎందుకు పెయిన్ వస్తుంది అనేది. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, కానీ కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బెటర్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక జీవితాంతం మందులు వాడాల్సింది. కొద్ది రోజులు ఇమ్యూనో సప్రెషన్ అంటారు, ఆ బ్లడ్ లెవెల్స్ ఆ ఇమ్యూనిటీ మెయింటైన్ అయ్యే వరకు వాడతాము, ఆ తర్వాత రెగ్యులర్ లైఫే ఉంటుంది, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఏదైనా క్రియాటినిన్ పెరుగుతుందన్నా లేదా యాన్యువల్ చెకప్స్ చేయించుకుంటారు కదా, సో దాంట్లో కొంచెం తేడా అనిపించినా లేదా పెయిన్ వస్తూ ఉన్నా, యూరిన్ ఫ్లో అనేది సరిగా లేకపోయినా, ఎక్కువ అంటే ఎన్నిసార్లు వెళ్ళాలి అన్నిసార్లు వెళ్ళలేకపోయినా, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా డాక్టర్ని సంప్రదించాల్సింది కంపల్సరీ మేడం. సో నెక్స్ట్ లెవెల్కి ఆ ఇన్ఫెక్షన్ వెళ్లకుండా ఉంటుంది. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. కిడ్నీ ఫెయిల్యూర్ వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాము. సో ఎప్పటికప్పుడు యాన్యువల్ చెకప్స్, సో మీరు అన్నట్లు క్రియాటినిన్ టెస్టులు చేయించుకుంటే సరిపోతుంది. సో జాగ్రత్తలు తీసుకోవాలి, సరైన హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.